రాను కాదు ఎక్కాలి ఇప్పుడు కార్ నేను వట్టిగా చెప్పినా నేను గిదేంది అసలు డోర్ దియ్యుడు హాయ్ గాయ్స్ దిస్ ఇస్ చెర్రీ డిఎన్సి. ఒక్కసారి ఏమంటారు బిషాడు నేర్తుంది కదా, ఆమె డబ్బులు అడుగుతుంది కదా, ఆమెతో నేను ఏదో ఒకటి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. నాకే తెలియదు ఏమన్నా కానీ, ఓకేనా? మీకోసం ఏమన్నా కానీ చేస్తా, మొత్తం చూడండి ఓకే. ఇవ్వండి కదా పైసలా? పైసలే వాళ్ళు ఇచ్చిరు కదా, ఇచ్చిండు, మీరు కూడా ఇవ్వండి కదా. నేను కూడా ఇవ్వాలా? ఇవ్వు డబ్బులు. ఇవ్వచ్చు కానీ ప్రజెంట్ లేవుగా. ఎందుకు? ఇవ్వు కదా. అదే తెచ్చుకోలేదు పైసలు. ఎందుకు తెచ్చుకోలేదు? ఇవ్వు, చల్ల ఉండాలి, అట్లా చేయొద్దు. చల్లగా ఉంటా కానీ లేనప్పుడు ఎలికలు ఇవ్వాలి పైసలు. ఏడికెళ్ళినా తెచ్చుకో, ఇవ్వు కదా ముందైతే. నువ్వు ఏడికెళ్ళి అంటే ఏమన్నా? ఏడికెళ్ళి అంటే ప్యాకెట్ మనీ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఇవ్వు. ఎవరు మీరు? నిర్మల్ మరి. ఇవ్వు నాయన, ఎందుకు ఇస్తామన్నా అట్లా. ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వలేవా చెప్పు మరి. ఇవ్వు. ఏదేనా? ఏదైనా ఇవ్వు. ఎలికలు పైసలు అంతా గడంలో ఏమంటున్నావు? పైసలు నువ్వేమో హఠాటుగా వచ్చినావు. ఇవ్వు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? అంటే కాదు, మీకు బ్యాచ్ ఉంటుంది కదా, మీ బ్యాచ్ అంతే. మీ బ్యాచ్ అంతా అట్టున్నారు, వేరే సైడ్ వెళ్ళిండు. అంటే ఇదంతా అడుగుదామని వచ్చినావు అన్నట్టు. ఇదంతా నేనే అడుగుతాను. అంటే ఈ గల్లి నీదే అన్నట్టు. ఇక్కడ ఏరియా మొత్తం నేనే అడుగుతాను. మంచిగా ఉన్నావు. మంచిగా అంటే కాదు, ఇవ్వు సరేనా? నువ్వు అసలు కానీ మీ అన్న మాట అన్నాను అది. నువ్వు మంచిగా ఉన్నావు అన్న కానీ నువ్వు డైరెక్ట్ నువ్వు అసలు కానీ అన్నట్టువి. నేను రమ్మన్నట్టు అట్లా నేను రమ్మన ముందే నువ్వే అత్తనట్టు పెడుతున్నావు. ఎవరు వస్తారయ్యా? ఇవ్వు. ఎందుకు అట్లా చేస్తున్నావు? 10 రూపాయలు ఇవ్వలేవో చెప్పు. నువ్వు 10 రూపాయలు కాదు కదా, 1 రూపాయలు ఉన్నాయి కదా. ఎందుకు లేవు? ఇవ్వు. నేను నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇవ్వాలి నువ్వు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలయ్యా. కొజ్జులకు 10 రూపాయలు దానం చేయలేవా నువ్వు? చెప్పు. నేను ఆ మాట నేను అనలేను కానీ లేవుగా. అవు అంతా మీరు నన్ను ఫోర్స్ చేయొద్దు, లేవంటే పోవాలి కదా. ఫోర్స్ చేయలేరు వాళ్ళు. ఫోర్స్ అయితే సరేనా? ఇవ్వు, చాలా ఉండాలి. ఎందుకు అట్లా చేస్తున్నావు? చూడడానికి ఖర్చు పెడతావు. సాయంత్రం మీ ఫ్రెండ్స్ తో బీర్ అయినంత కాదు నువ్వు ఇచ్చేది మాకు, సరేనా? ఇవ్వు. తిప్పుకొట్టే 100 రూపాయలు కూడా ఇవ్వలేవా? ఎందుకట్లా? అప్పుడు 10 రూపాయలు అంటున్నావు, అప్పుడు 100 రూపాయలు అంటున్నావు అమ్మా. నువ్వు నీ పేరేం పేరు? నా పేరు సుమలత. సుమలతనా? ఇప్పుడు నాకు లేనిది ఇవ్వు అంటే నేను ఎక్కడి నుంచి చేయాలి చెప్పు? ఎందుకు? చూడడానికి ఇంత బాగున్నా, చూడడానికి బాగున్నా, చూడడానికి అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉంటున్నాయి కానీ ఎండ కొడుతుంది, ఇచ్చి పంపు సరేనా? చేయొద్దు. నేను నా కోసం ఆయన కూడా భరించావు. నీకోసమా? ఎందుకు భరించాలా నీకోసము? నువ్వేమైనా బాయ్ ఫ్రెండ్ నిన్ను భరించడానికి? బాయ్ ఫ్రెండ్ అయితే ఓకేనా? బాయ్ ఫ్రెండ్ ఓకేనా? అట్లా అంటే నాకు అలాంటి అలవాట్లు లేవండి. బాయ్ ఫ్రెండ్ అలవాటు లేదా? లేదు, అలవాటు లేదు. మరి ఇంకేం అలవాటు ఉంది? ఏం అలవాటు లేదు నాకు. ఎందుకు? నా 10 రూపాయలు ఇవ్వలేవా చెప్పు? ఇవ్వు. ఏంటి? కాదు గీకి రా అంటున్నా నేను. ఏంటి? నేను రాను అడిగి. ఇవ్వండి. ఏమైతుంది? రాను నేను. ఇవ్వు. దగ్గరికి రాను నేను. విషయం చెప్తే రా అంటున్నా. ఏంటి? వినవా మాట? చెప్పు. దగ్గరికి రాను. డబ్బులు ఇస్తా ఉంటున్నాయి కదా. డబ్బులు ఇప్పుడు ఇవ్వు. డబ్బులు ఇస్తా. నేను గిట్ర దగ్గర ఏంటి చెప్పు. ఇంతే వచ్చినాను, చెప్పు. నువ్వేంటి మ్యాటర్? ఇప్పుడు డబ్బులు ఇస్తావా? ఏవా నువ్వు? ఎందుకు అట్లా ఇస్తున్నావు చెప్పు. ఇవ్వు. అట్లా కొట్టగా ఆ సౌండ్ నేను కూడా చేస్తా. ఏది? కొట్టు మరి నువ్వు. నేను అట్లే ఎలా చూస్తావు? అలాంటి అమ్మాయినం కాదు మేము, సరేనా? రియలేనా? అవును, రియలే. అన్నీ రియలే అయ్యా. ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు. డబ్బులు అయితే లేవు కానీ నేను అడిగింది చేస్తే డబ్బులు వస్తాయి. ఏంటి నువ్వు అడిగింది చేయాలి నేను? చెప్పు. అలవాటు లేదండి నాకు, సరేనా? ఇప్పుడు నేను ఏమన్నా? నేను అటువంటి అమ్మాయిని కాను. నువ్వు అమ్మాయివా? నేను అనలేను కానీ నీకు గిట్లా నీకు వాళ్ళకి ఏమర్థమైంది? అర్థమైంది మీరు అలాంటి వాళ్ళే అని. నేను అలాంటి దాన్ని కాదు. మీరు అలాంటి వాళ్ళు అయితే నేను అలాంటి దాన్ని అమ్మాయిని కాను. నువ్వు కదా, నువ్వు మగవాళ్ళు అయితే నువ్వు ఇయ్యాలి. నువ్వు ఇప్పుడు నేను మగవాడినే. మగవాడి దగ్గర డబ్బులు ఏమన్నా నువ్వు రూల్ పెట్టినావు ఎట్లా? అవును పెట్టాను. మగవాళ్ళ దగ్గరనే అడగాలి. ఇవ్వు. 10 రూపాయల కాడ ఎంత మీరు ఫోర్స్ చేయొద్దు తెలుసా? ఇయ్య అంటే ఓవర్ ఎవరు చెప్తున్నాడు ఆయన? 10 రూపాయలు ఇవ్వలేవా నువ్వు? ఇవ్వు. అట్లా చేయొద్దు. ఇవ్వు.
నీకు ఇస్తా కానీ ఎట్లా కనిపిస్తానా నీకు? 10 రూపాయలు అడుగుతున్నా, నిన్ను ఇవ్వలేవా? 10 రూపాయలు కాదు కానీ ఆ, కార్లకు ఎందుకు కారు రానయ్యా? నేను కార్లకు రాను, ఏడికి రాను. ఇవ్వు డబ్బులు, వెళ్ళిపోతా నేను. నీకు ఇంకా మార్కెట్ అడిగేది ఉంది అయ్యా, ఇవ్వు. కారు ఎక్కువ ఎక్కనండి, ఇవ్వండి డబ్బులు. కారు ఎక్కువ ఓ 10 రూపాయలు ఇవ్వలేవా? నువ్వు చెప్తున్నా కదా. ఎందుకు అట్లా వేస్తున్నావు? కారు ఎక్కువ నేను నీకు 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు వద్దు నాకు, 10 రూపాయలు చాలు, ఇవ్వు. మేమిద్దరం ఉన్నాం. ఇవ్వండి, మావాడు ఏదో వేయండు. అసలు మావాడు వేయండు. నేను అలాంటి అమ్మాయిని కాను, ఇవ్వు. నువ్వు ఇలా అడిగే బదులు నీకు 1 గంటకి వస్తాయి కదా. ఏంటి గంటకు వచ్చేటి? పొద్దున పోతావు, సాయంత్రం వస్తావు నువ్వు. అవును మా అంటే 500 జమ అవుతావు, 20 జమ అవుతాయి కావచ్చు. పాడ 10 అంటే అవును జమ అయితే కానీ అది మా కల్చర్, మేము అడుక్కుంటామండి. మేము అటువంటి అమ్మాయిలం కాము. ఇవ్వండి 10 రూపాయలు, వెళ్ళిపోతాము. నీకు ఇవ్వడానికి మంచి చెప్పిన లేవు అన్న. నేను డబ్బులు అయినా లేవా అన్నప్పుడు అట్లా అడుగుడు కరెక్ట్ కాదు కదమ్మా. ఎందుకు అట్లా ఎత్తున్నావు? ఇవ్వు. ఎందుకు ఇవ్వవు అని ఆయన? ఇవ్వు. అవి ఎందుకు కొడుతున్నావు అట్లా? ఓకే, కొడతాను, ఇది మా వృత్తి. నాకు కూడా కొట్టచ్చు. ఏం కొట్టచ్చు నీకు? ఇవ్వు. కాకపోతే నా సౌండ్ అట్లా వేరే వస్తుంది. ఏం వేరే వస్తుంది? నేను అలాంటిదాన్ని కాదు, ఇవ్వు. సరేనా? నేనేమంటున్నావు, నువ్వేమంటున్నావు? అసలు కాదా అంటే డబ్బులు మీకు మాట్లాడద్దు మీరు, సరేనా? బాగుండదు అసలుకే. ఎందుకు కొడతారు? కొడతాను. ఏంటయ్యా మీరు ఫ్యాన్స్ ఎట్లా కనబడుతున్నారు మీకు? ఇవ్వు. చెప్పినా కదా ఇట్రా ఒకసారి. ఇవ్వా. నీకు ఒకటి అర్థమవుతుందా? ఎందుకు ఇవ్వవు నాయన? ఇవ్వు. కాదు, ఇప్పుడు నీకు ఒకటి అర్థమవుతుందా? ఏమో. నువ్వు ఎప్పుడైనా పెట్టుకున్నావా? ఏంటిది? ఏం పెట్టుకున్నాడు? ఇవ్వయ్యా బాబు డబ్బులు, కాదు, నాకు అర్థం వెళ్ళిపోవాలి. కాదు. ఇంత మంచిగా ఉన్నావు, నువ్వు అడుక్కోవడం అవసరం చెప్పు. ఏం చేయాలి అడుక్కోకుంటే? అడుక్కోకుండా నేను నీకు మంచి డబ్బులు వచ్చి ఉపయోగం చెప్తా. చెప్పు. కార్లు ఎక్కువ, నేను ఏసీ ఎత్తా, అలాంటి ఏసీ ఎత్తా, అలాంటి అమ్మాయిని కాదయ్యా. అరే నేను కార్లు ఎక్కమన్నా తప్ప ఇప్పుడు నేను ఆ, కూర్చో, ఏసీ ఎత్తా, నేను కూల్ చేస్తా. అంత కిందకి మీద చల్లగా అవుతుంది. అయితే అలాంటి అమ్మాయిని కాదు, ఇవ్వు. ఇచ్చుకోంపు, సరేనా? నువ్వు అడగతే నువ్వు కూడా ఏమత్తా నీ కొడుకు ఆ పాడినావు. అవును, విన్నాను. ఇట్రా ఒకసారి. ఎందుకు అట్లా అలా లాస్ట్కు స్టప్ ఎట్లుంటది? నువ్వు అడగతే ఆ, అట్లా స్టప్ అన్నట్టు. నేను అలాంటి దాన్ని కాదు. అరే నువ్వు అసలు వాడిని అనలేడే అమ్మా. గుద్దుముసుకొని ఆయన, గుద్దుముసుకొని ఆయన. బుద్ధి ముసుకు అంటే ఏమన్నట్టు? మరి అలాంటి చిల్లర చిల్లర కనబడుతున్నారా నీకు? ఎందుకు అట్లా ఇస్తున్నావు నువ్వు? అడిగినప్పుడు ఇవ్వు. ఎందుకు అట్లా వేస్తావు? నేను పిండి చేస్తా. డబ్బులు అడిగినా అంతే, డబ్బులు ఇవ్వు. నేను డబ్బులు లేవన్నా కదా, లేవన్నప్పుడు నువ్వు అడిగినావు కదా, అడిగినప్పుడు నేను ఇస్తా అంటున్నామా, నేను డబ్బులు ఇస్తా అంటున్నా కదా. ఇవ్వు. అరే ఏమో లేచినావారా? పండుకోలేసినావా? చెప్పు. ఏంటి ఇప్పుడు డబ్బులు? అరే ఇవ్వు. నేను డబ్బులు ఉన్నాయా? ఎంత కావాలి? 500 కావాలి, 1000 రూపాయలు కావాలన్నా? ఒక 100 రూపాయలకి అంతే. 100 రూపాయలు? 1000 రూపాయలు నీకంటే కన్నా? ఏంటి నాయన ఇటు పంపంటున్నా? 1000 రూపాయలు ఇవ్వని. ఏంటిది? అది ఇప్పిస్తా. ఉంటుంది అది మనం తీసుకపోతాం కార్లో. 100 రూపాయలు ఏంది? 500 పోనీ. ఇవ్వయ్యా 100 రూపాయలు ఇయ్యో. ఎందుకట్లా వేస్తున్నావు చెప్పు. అలా రమ్మండు కార్లో తీసుకపోతాం. ఈ మరి ఓకే, మేము డిసైడ్ అయిపోయినాం. ఏంటిది? ఏం డిసైడ్ అయినావు? మేము ఇద్దరమే. నువ్వు 500, నీ 500. మరి ఇంకేంది? అవి ఆడు 1000 ఇస్తాను. ఏంది మీకు ఎట్లా కనబడుతున్నా నేను అసలు మీకు? ఎట్లా కాదు, ఏసి ఎత్తా. అరే నువ్వు ఫస్ట్ కార్లో కొండు ఆమెని ఇట్లా చెప్తా. ఏంటిది? కార్లో ఏడువు ఫస్ట్. పైసలు ఎత్తున్నావు డబ్బులు. అయితే ఇస్తే ఇప్పుడు ఇవ్వు కదా, ఇట్లా ఇవ్వు. ఏంది ఎక్కడి 500, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వాలి నాకు. ఇవ్వండి, ఇవ్వు. రాను, నేను రానయ్యా. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇచ్చినా నువ్వు పొద్దుంత కష్టపడతావు అసలు, నువ్వు అమ్మాయి కాదుగా. ఎందుకు కాదు? ఎందుకు కాదు? చూపించమంటావు మరి? ఏం చూపించాలి? ఏముంటాయి నీకు? ఏముంటాయి? అమ్మాయిలకు ఉన్నాయి, మాకుంటాయి. ఏముంటాయి అంటే ఎట్లా? ఆటో సౌండ్ వచ్చింది కదా, నాకు నచ్చేది సౌండ్ వస్తాయి. ఇయ్యయ్యా ఇవ్వు. ఎందుకు అట్లా ఇస్తున్నావు? ఎందుకు ఇవ్వవు డబ్బులు? ఇయ్యచ్చు కదా, ఇయ్యో. వెళ్ళాలి ఇంకా మేము బజార్. అప్పటి నుంచి ఒకటే పాట పాడుతున్నావు, అయ్యా. నేను ఏమన్నా, నువ్వు రాయ్యా అని అంటున్నా. రాయ్యా అంటే ఎట్లా రావాలి? రాను నేను. ఫోన్ చూస్తున్నా. ఫోన్ గలబెట్టిన ఫోను
ఇంట్లోనే పెట్టుకుంటా నీకు ఎందుకయ్యా ఇవ్వు. నువ్వు పెట్టమంటే పెడతా కదా. ఏం పెడతావు నువ్వు? ఎందుకు అట్లా అంటున్నావు? డబ్బులు మీనింగ్ ఏమంటున్నావు అసలు? ఏంది మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? నేను ఊపుతా, నువ్వు నన్ను ఊపుతావు. ఏంది మాకు ఇట్లా నచ్చవు కాదు, బొడ్లో ఫోన్ పెట్టుకున్నావు కదా, మరి అదే బాధలు మరి పెడతా కదా అంటున్నావు. ఏంటి పెద్ద ఫోన్ నాది ఐఫోన్. ఆవరా బురికిస్తున్నావరా అత్త అంట. ఏంటి మీ వాడు 1000 రూపాయలు నువ్వు గిట్ట దగ్గర ఫస్ట్ ఏంటి నువ్వు ఏంటి చెప్పు. చెప్తూ పూర్తి వింటావు, నా మాట పూర్తి వింటావు. ఏంటి వినండి, మీ మాట ఎందుకు చేతులు వదలండి. వింటావా? ఇంటా అంటే చెప్తా. వినండి ఇవ్వు. కాదు నేను ఏమంటున్నా, ఇద్దరు మంచిగా ఉంటాం, కరెక్ట్ షార్ట్కి 500 2000 ఇస్తాం. నా మాట ఒప్పుకో. ఎవ్వరికి చెప్పాం, మేము ఎవరికి చెప్పాం. నువ్వు పొద్దున్న కష్టపడతాం. చూడు రా, పొద్దున అనగా వచ్చావు, సాయంత్రం అనగా పోతావు. ఇవ్వని చెప్పు సంపాదన చెప్పు. ఒప్పుకోనండి, ఇవ్వండి. మీరు ఇస్తే నేను ఇంత కదా. వాడు కార్లు ఉన్నాడు కదా, వాడు నేను ఫస్ట్, వాడు సెకండ్ నేను. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇంత కష్టపడుతున్నావు కదా. ఇవ్వు. ఒప్పుకుంటే ఏమి ఇస్తావు చెప్పు మరి. సరే, నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏమి ఇస్తున్నావు? ఇలాంటి ఆయిన్సం కావాలనుకుంటున్నాను. అంటే పెళ్లి చేసుకోమంటారు? అవును, పెళ్లి చేసుకుంటేనే ఇస్తాను అన్నీ. పెళ్లి చేసుకుంటేనే ఇస్తాను అన్నీ. సరేనా? నీకు ఏమున్నా? ఏమున్నాయి? అమ్మాయికి ఏముంటాయో నాకు కూడా అవే ఉన్నాయి కదా. సరే నాకే సాయి ఒప్పేసుకుందా. ఏమైనా ఇంకా మాటలేవా? ఇంటరా ఒకసారి. ఒప్పుకుంది. ఫస్ట్ ఏడు సెకండ్ నేను. ఎందుకు ఇట్లా? ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఏడు వస్తాడు. నువ్వే కావాలి. నేను కావాలా? ఫస్ట్ నువ్వు సెకండ్ వస్తా. నాకు తక్కువ అవుతుంది. ఫస్ట్ నువ్వు ఏం కాదు. నాకు జరుగుతున్నాయి. ఫస్ట్ ఏడు వస్తాడు. నాకు ఇప్పుడు ఫస్ట్ నువ్వు అవే. నాకు ఎనర్జీ లేదు. నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ వస్తా. వద్దురా. ఫస్ట్ మా అన్నయ్య వస్తాడు, తర్వాత సరేనా? నాకు లేదు, తెలియదు. నువ్వు కావాలి. ఫస్ట్ మా అన్న ఇది పెద్ద అవుతుంది. అయ్యో మీరు అసలు కాదని టేస్ట్ అయినా అంతా కామెడీ వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు నాకు ఫీలింగ్స్ తెప్పించారు, మీరు ఎందుకు వెళ్ళిపోవాలి అయ్యా? ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు వెళ్ళిపోవాలి? కాదు అంత పట్టిదే, ఏం లేదు, సింపుల్. దేనికి పట్టిది? ఎవరి దాకా నాకు వాటిని టైం పాస్ చేశారా మీరు? చెప్పండి. ఖాళీ డబ్బులు వచ్చిన డబ్బులు ఇస్తే నేను వెళ్ళేదాన్ని కదా. ఇప్పుడు నాకు ఫీలింగ్స్ ఇవన్నీ తెచ్చి